హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎలాంటి మసాలా పేస్టులు లేకుండా ఇన్స్టెంట్గా క్యారెట్ రైస్ని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి ప్లీజ్. ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నంని కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ అన్నం ఉడికేలోపు మనం క్యారెట్ రైస్ కోసం పోపు రెడీ చేద్దాం. రైస్ కోసం మనకి ఎలాంటి మసాలా పేస్టులు అవసరం లేదండి. అప్పటికప్పుడు చాలా త్వరగా లంచ్ బాక్సుల కోసం ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో. ముందుగా బాండిల్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒక చిన్న ముక్కలు చెక్క మొగ్గ ఒక 3 వేసుకొని ఒక యాలక్కాయ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ యాలక్కాయలు ఇవి వేగిన తర్వాత ఒక చిన్న సైజు 2 బిర్యానీ ఆకులని వేసుకొని బాగా వేగించుకోండి. నేను ముందు వేయటం మర్చిపోయాను అన్నమాట. అందుకే గ్రీన్ చిల్లీతో పాటు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఈ 1 గ్లాస్ రైస్కి ఒక 3 క్యారెట్లను తీసుకొని ఇలా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో తురిమి పెట్టుకున్నాను అన్నమాట. ఈ క్యారెట్ తురుములోకి పసుపు ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. క్యారెట్ తురుముని టేస్ట్ చేంజ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల వరకు ఈ క్యారెట్ తురుముని బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు కారం, కొంచెం గరం మసాలా, మరీ ఎక్కువేం అవసరం లేదు, గరం మసాలా కొంచెం చాలండి, వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ క్యారెట్ తురుము కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత కొంచెం ఒక గుప్పెడంత కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ రైస్తో పాటు ఒకేసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా చిన్నగా నిదానంగా నేను ఈ రైస్ వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రైస్ అంతా క్యారెట్ మిశ్రమంలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం రైస్ అంతా బాగా కలవాలండి ఈ క్యారెట్ కర్రీలోకి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాస్త చివరిలో నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అన్నమాట. అండ్ రైస్ కూడా పొడి పొడిలాడుతుంది అన్నమాట. అంతేనండి, మనం ఈ రైస్ని బాగా క్యారెట్ మిశ్రమంలోకి కలుపుకుంటే మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి.